దినవదాకరంలో బతికే ఒక్కలేదు ఇవంటే విసిపోతా కొడుకు సంతానం ఉన్నది కొడుకు పుట్టినాక మీరు 21 దినం తెల్లారి భార్య భర్త సాగు కన్నా బిడ్డ ఇవ్వండి పొమ్మంట పోతాను అన్నప్పుడు కళ్ళ తల్లి సుందర ఏమనుకునే భగవంతుడు 60 ఏళ్ళ పెద్ద మనుషులు ఎక్కున్నాడు పున్నాన్ని పుట్టిపోతాడు ఆశకు అయిపోతాడు రేపు రేపటి కల నా గర్భాన కొడుకు పుట్టి కొడుకు పెరిగి పెద్దోడు అయ్యాక ఈయన బతికేది ఉంటే నన్ను యమలోకంగా ఉండబోతే కొడుకు అట్లంటే తిరిగి వచ్చి బాధపడి నడుచుకుంటూ పోతాంటే ఎవరి కొడుకంటే సచ్చిన ఖర్చు పేరు కొడుకంటే పేరు పెద్దగా తెల్లారి మేమిద్దరం భార్య భర్తలను చచ్చిపోతే నా పిల్లలు చూస్తే నా బిడ్డలు నా కొడుకులు దాదాగా పోతారా నేను చదువు కప్పుకొని సంతానం అనుకున్నది అన్ని కావాలి కొడుకులు కన్నదాన్ని కావాలి బిడ్డలతో నా కొడుకు కావాలనుకున్నదమ్మా తల్లి సంగమయ్యాక కావాలి బలమైతే నీకు నాకు బలమవుతుందమ్మా దోషులు అత్తన దోషుల బలమైతే నీకు నాకు దోషులకమైతుంది అత్తన ఒలికి పోయి కింద పడుతుంది పొగులు అత్తన పొంగుల బలమయ్యా నీకు నాకు పోటీలకమైతుందమ్మా బాగా పరిచిన ఆడదారా వండడు అనుకున్నాను కాలే కాలే పండుడయ్యా ఇదే కూర్చొని పాడవాడా ఆయన వండడు నన్ను వండను ఇదే పరుగులు కుక్కను పట్టుకొని నువ్వు కుక్కనా అన్ననా రా చేయి పట్టుకోని దోశలు పట్టుకొని కొంగు పట్టుకొని కుక్తానవా మనకేమన్నా జీతం అరే గిరి మాట్లాడతా అంతే పళ్ళు కూడా ఫైటింగ్ ఉన్నది వైపు ఎప్పుడో చూసిన ఎంతమంది చూస్తే అల్ల ఒక్కరు కూడా రాదు ఏం చేస్తారు ఎంతమంది ఒక్కతోటి ఏం చేస్తారు ఒక్కరి దాంతోనే పని చేస్తారు కానీ ఇచ్చే విధానం అది కాదు తీసుకునే విధానం ఇది చెప్తాను ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఇది కంప్యూటర్ కాలం సిస్టమ్ మారింది సంతానం అట్లా ఇస్తుడు ఇంత పనికి కూడా అవసరం లేదు సంతానం ఎక్కడ ఇవ్వాలి ఎరికేనా అక్కడ సంతానం గాడి చెడిపోతారా ఇప్పుడు గడ్డ మీద వాటేసి ఎడిపోతుంది వంపులో జారుతుంది ఇక్కడ సంతానం ఇచ్చిన అనుకో వంపులో అంతే అయ్యయ్యో బిడ్డ సంతాన బలం ఏమని చెప్పుదా నువ్వు నా సభలు దగ్గర పెట్టి నువ్వు నా తాళి కిందకేసి కాగోలే కళ్ళు మూసి ఆయన కప్పలు అంగిలి తంగిల బలమేసి వెళ్ళిపోతానమ్మా 60 ఏళ్ళ పెద్ద మనిషి నాకు తండ్రి లెక్క నేను బిడ్డ లెక్కున్నా నానా వాళ్ళ కళ్ళు మూసినాక కలియుగం చీకటి బాపు రాసరాసముత్త రాసి వాళ్ళ కంపల పనులు పెట్టుకుని వాడల పొంటి పనులు అయ్యమ్మా పనులని తిరుగుతాంట ఆ పనులు అమ్ముకొని తల్లి మన దగ్గర తీసుకొని కంటికి నచ్చిన పండు కొనుక్కొని తింటాం కానీ కంటికి నచ్చని ఆ పొలం కడుపు గెట్లింపు అవుతుంది అయ్యా అయ్యో బిడ్డ పాలకేమో బండి అందిస్తాం తేలికేమో కొండి అందిస్తాం నరమాన నిలువెళ్ళ ఉంటది కళ్ళతోని బలం వద్ద కరిగిపోతుంది బిడ్డ కట్టు పోతు కన్నా కడిజిడ్డి పెద్దదన్నారమ్మ భక్తురాలా బలం ఇత్తనానే రామ ఓ రామ ఉన్నాయా కమల పుట్టాలు ఉన్నాయా
ఉన్నాయా కనకాంబరాలు ఉన్నాయా ఉన్నదా తిరగకి ఉన్నదా ఉన్నదా తలకా కూర ఉన్నదా మనిషి వద్దున్న పోతా అచ్చిన ఆయన గురుకుతావా ఆఖరికి వచ్చి ఉన్నాయా చిరజాడున్నాయా కమల గుర్తున్నాయా కనకాంబరాలు ఉన్నాయా కూర కూర పూడానికి పెళ్ళం పెళ్ళ మంచి పెళ్ళ మీద సొమ్ములేం కాదా అరే పిచ్చి మొక్కలానికి అర్థం అవుతుందా పిల్లలు ఎనవతే లేకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తే నెలకైనా వస్తే 6 నెలలకైనా వస్తే సంవత్సరానికైనా తిరిగి వస్తాయి పెనం కాళ్ళు ఉన్నాయి కాబట్టి పెనం మళ్ళీ తిరిగి వస్తాయి పెన్నానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే 2 రోజులకైనా వస్తాయి మళ్ళా పాడుపాడు కమ్మలకి ఏమన్నా కాళ్ళున్నాయా బంగారానికి తక్కువ రేటు ఉన్నాయా 80,000 తులం బంగారం పొద్దుగారా వాడు సీనియర్ నరేజ్ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఏం చెప్తారు కమ్మలు కావాలంటే ఏం చెప్పాలి వాళ్ళకి గుడిపెట్టారని బాబా అదే ఎందుకు పెడతావు కమ్మల కింద వాళ్ళు ఏమి వేయలే అయ్యో వాళ్ళకి ఏమి వేయలే బాబమ్మలకు కుక్కలు పోసుకుంటూ వచ్చిమంటారు అంతేగాని మరి ఏమైంది మరి అన్ని తీరు వచ్చి అడిగిరా వాళ్ళు ఏమి వేయలే అన్ని నాయే అంతేనా కొద్దిగా అయితే గుడిపెడతా అంటే సిగ్గండి బాబుకి నచ్చింది బామ్మడికి నచ్చిందా అయ్యో కనబడతలేదు అన్ని వచ్చిన మనసు ఎట్లుంటారు మనిషి అన్ని మనీ బామ్మడి అంతేనా షాపు కూడా పాపం ఇంటైనా ఇచ్చింది అయ్యో బావకి ఏమి కట్టమైంది బామ్మడికి ఏం కట్టమైంది బామ్మడి రాములకుంటాడు బావ ఏములకుంటాడు అంతే మనిషి వచ్చినోడు ఏమన్నా అన్నాడు అట్లా కాదయ్యా వచ్చినోడు ఎవరెవరనుకున్నా సాక్షాత్తు భగవంతుడే వచ్చిండు సంతానం ఇచ్చిండు అయ్యా వచ్చినప్పుడు అర్థమైంది సంతానం తీసుకున్న కాంచెలు కొద్దిగా మనిషి సిక్కబడ్డా అవ చిక్కపడ్డాయిగా అవకో పొప్పటి పని పెట్టు కలమంది అవ కడిపోతుంది వేడి పోతే 2 పోతే సాడపోయాడు పాడుకొని అంతరమ్మా ఇస్తామయ్యా వాడికి కట్టపడే కడపోయడానికి నాడపాడుకో ఆయన నీకు పెళ్ళ ఉంటే నీకు ఏర్పడా బాధ ఇద్దరు భార్య భర్తలు చూసిన తాళాల సంతానం దొరికిన బారాల వేడి పోతా ఇద్దరు భార్య భర్తలు చూసిన కాలైన పళ్ళు పలుపుకొని బారాల వేడి కాస్తారమ్మా భార్య భర్తలు చూసిన బయలు భర్త ఉన్నదే అమ్మా మా బలబైలో వెళ్ళినారే ఎవరు కావచ్చు అక్క ఎవరు కావచ్చు మన ఇంటి ముందరికి వచ్చి దాసి దాసి అని పిలుస్తాళ్ళు ఊకే దాసి దాసి అని పిలుస్తాం మన పేరమ్ముడు పోయిందానే మన పేరమ్ముడు పోయిందా అక్క మన ఊరమ్ముడు పోయిందానే మన సొంటోళ్ళమా నీ సొంటోళ్ళమా మనేమన్నా సంసార్లం అంటే ఇవాళ లంచం అరపాడుతూ ఎవరన్నా గుంజన అర్రై సింగపురం కదా మమ్మల్ని గుంజాలంటే అటు శివరాత్రి వెళ్ళాలి అంటే ఇప్పుడు మా పేరే మంచి లేదు వచ్చింది కానీ వాళ్ళు ఎవరు కావచ్చు మన పేరు పెట్టి పిలిచిన పోయాలి అంతే అక్క ఎవరు కావచ్చు ఊరుకోస ఇల్లు కట్టుకునే భయం తెల్లగా సున్నమయ్యే భయం అరే అచ్చగాల బుచ్చాల పండుగ అక్క ఏం పండుగ
ఏం పండుగ అంటే జోరొట్టుకొని జబ్బకి వేసుకొని నా ఇల్లు కూలిపోయిందవ్వా అని ఓడత్తాడు, నా ఇల్లు కాలిపోయిందవ్వా అని ఓడత్తాడు, మన అవ్వ చచ్చిపోయిన ఓడత్తాడు, మన అయ్య చచ్చిపోయిన ఓడత్తాడు, అక్కడ మన పిల్లని చచ్చిపోయిన ఓడత్తాడు కదక్క. పిల్లలు వచ్చిన 4 రోజులు ఎందుకే మళ్ళీ సంవత్సరం నిలబెచ్చేట్టుంటది, ఆ చేసుకుంటాడు వాడు సోపడు సెడుసులు పెట్టడం వాళ్ళ పోసేది. సరస్సు అక్క నేను ఆయన పోతా గాని నా మోనికి నువ్వు పోతావా? ఆయనక ఆయనకే నేను పోనావా? ఎందుకే ఇప్పుడు నేను పోతావు తెలిసామని ఇంటి మీద కట్టేసుకున్నాడు. ఏం కాదు మామే వస్తాడు నిన్ను. ఎవరి మొగడు వాళ్ళకి కావాలి కానీ నీ మొగడు మరో నాకు తెలియదా, నా మొగడు మరో నీ తెలియదా? ఏం కాదు అక్క మాట్లాడతాడు బాధ్యతలే వాళ్ళు ఎవరైనా మన పేరు పెట్టి పిలుతానే పోదాం. ఓ చింతగింజల భజన ఆవిడ అటు ఇరు పుడతారేందా? ఓ ఎవరైనా కడగలిసిరా నువ్వు సరి ఆవిరి వెళ్ళి పెట్టకుర్రా సైలెంట్ కింద మాకు మంచి చెప్పుంది. ఎవరమ్మా? సాన కదమ్మా చామంతి దేవి, అంజలి జాబేరి, భాగ్యవతమ్మ, రూపవతి, నీలవెన్ని పొద్దుగాల వేయింది 2 నెలల డాలైంది రోజు ఈలైంది రోజు. జనరల్ వాటర్ మినరల్ వాటర్ ఉండు కదక్క. ఎవరు? కోలవేని కోలం ఉందవా? కోలపరలు బాగున్నాయి ఆమెకు. ఎవరు? సుశీల చూడవేంది. అరే సెంటెబర్ నుంచి లొడ్డోళ్ళు అది కథ చెప్తాడు. ఎవరమ్మా? అనసూరి ఆకులాడకు పోయిందావా? ఓ ఇప్పుడు ఆడోళ్ళు ఆన కాంచలే రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తారట. ఇంకా ఆటకుని ఇంకా జోరసులో ఉన్న వాళ్ళకున్న దేవుడు ఉన్న వాళ్ళకి కుడితే పింఛన్. బాబా ఏ దేవుడైనా మంచిగా కాలుకు పేడు ఉండాలి. 9,000 పుట్టిన పెట్టేటోళ్ళకి అయితే మనం 10,000 వేసుకుందాం. వేసుకుంటలేవే తీరుతలేదు ఏంది ఏంది ఆయవన్నులు మాట్లాడుతూ అందరింటారు, అక్కడే ముక్కలు మాట్లాడితే ఎవరింటారు? ఆ తిరుగు వాళ్ళు నాకు 2 చీరలు తినే కట్టుకొని తిప్పులాడపోయి అక్క. నువ్వేం తిప్పినట్టున్నావా? ముంగడ బొర్రేంది వెనక బిర్యానీ కూసులారా లేక గిర్ర గిర్ర తిప్పుతాడు. ఏందమ్మా అదే అదే అంటే కొత్త బొర్ర తీసుకొని అత్తివి అత్తి దాని పేరు చెప్పబోతే దాని పేరు పోసి మొక్కలు చూసుకుంటా ఆధార్ కార్డు అరేషన్ కార్డు ఉన్నదే. లంచ్ అంటే బాధపడతావు అక్క? అస్సలే బాధపడదు. ఎందుకో లంచ్ అంటే లావణ్యా ముసలికారు నీకు లావణ్య లచ్చకి ఇచ్చాను పిలవక. అయ్యో నువ్వు ముసలి గారి పేరు ముసలి అయితే అక్క. మరి ఏం చేస్తాను? ఏమున్నది అక్క, ఇల్లంతా పొక్కిలు పొక్కిలు ఉంటే ఇసురావుతా నీళ్ళు అలుగుతానే. అయ్యో అలకి విడతలేవా? అవి అల్లుగా ఉన్నాయి. ఇసురు అయితే బారు ఉంటాను గిర్రాంది. మరి రందిపోతున్నావు శైలే. ఇక రందిపోతా అంటే ఎవరు రంది వాళ్ళకుంటది అక్క. నీ రంది నాకెరకనా, నా రంది నీకెరకనా? నీకు ఇప్పుడు ఏం రంది? నేను ఉన్నాను రోజు నీకు రంది. నువ్వు ఎప్పుడు పోతామని చూస్తానే గాని. ఎందుకు? అరే ఎందుకంటే 5 వచ్చినాక కొడుకు పెత్తనం వస్తుంది. నీ 5 చచ్చిపోయిండు, నీకు వచ్చింది పెత్తనం. నాకు రాదు. నాకేసరి పెడతాను కదా. అవును. ఇక అందరం మనం భూమి ఉండి వచ్చినా కానీ దొరలు దొరుకుతాం ఇంటికి దింపుతాం. వాళ్ళు హాస్పిటల్ కాదు ముందుకెళ్ళిపోదామని నెలకు వచ్చిన 500 బళ్ళు అనగాదారిలో 500 బళ్ళు అనగాదారిలో వెన్నెలకు వచ్చిన 500 బళ్ళు అనగాదారిలో 500 బళ్ళు అనగాదారిలో అయ్యో అక్క ఏంది చెల్లె? అయ్యో నేను తిప్పినట్టు నువ్వు తిప్పుతలేవు కదా. అయ్యో నేను నీళ్ళు ఎక్కడ ఉన్నానా?
నీ దొంగినట్టు నాదు కదా అంటే మనకు పంటని ఇతర పైసలీడా అంటే పండే కాడిగా చిల్లా పుణ్యానికేనాక అయ్యో ఇప్పుడు నీ లెక్క తిప్పపోతే ఏం చేస్తావు ఇక ఇప్పుడు నా లెక్క తిప్పపోతే అవు. ఇక ఇళ్ళకెళ్ళి రేపు పొద్దున 200 కట్టే నీకు అంటే కట్టి కాడిగా వచ్చిందా వడ్డీనేనా? అయ్యో చెల్లి ఒరి ఒరి ఒట్టి ఎందు వాళ్ళే ఏదో ఊపసినట్టు ఊపుత పట్టుగా అయ్యో చిన్నలో నాకొక తీర పెట్టిన అనగాదారిలో తీర పెట్టిన అయ్యో అక్క ఏమి చెల్లే ఏంది అక్క గట్ల బోరింగ్ కొట్టినట్టు కొడతావేంది అక్క? అంటే పోయి కొట్టినట్టు అంటే నా పని అయిపోయినట్టేనా ఇక నీ పని అయిపోయినట్టే అవు. ఇక నిన్ను పాతినోత్సవానికి వేసుడే కదా అంటే నన్ను పాతిరవసానికి అయితే ఏమవుతుంది ఇక నిన్ను పాతినోత్సవానికి వేస్తే అవు. ఇక ఉల్లిగడ్డ లేకపోతే వాడి పనులన్నీ ఇస్తారక్క అంటే నన్ను ఒక్కదాన్నే చేస్తావా లేదక్క నిన్ను ఒక్కదాన్ని ఎందుకు చేస్తాను అక్క అవు. ఇక ఈ సెకండ్ హ్యాండ్ బండి డొక్కు డొక్కు నన్ను చేసిన అదే ముసలి అవునవును బాగా పెద్దవని అయితే ఏం పెడతారు ఇక పెద్దవని అయితే అవు. గబ్బమ్మాయి మిఠ ఇస్తారక్క అయ్యో నీ మొగని అయితే ఏం పెడతారు ఇక ఆయననైతే కమ్ముకి శుద్ధ పెడతారక్క శుద్ధమంద పోలేనా మోదీ బుద్ధి ఎక్కడాడు కదా అయ్యో దొరకని ఇప్పటికప్పటికన్నా మనసు కూర పెడితే తల్లి దొరసాని భ్రవణాలు 2 వన్నలే దామరాంటి పాదమైన దామరాంటి పాదమైన కడుపులో పేరు లేకుండా అడుగుతూ ఉన్నాడు ఇద్దరు భార్య భర్తలు బ్రాహ్మణులు బయటకు వచ్చినప్పుడు ఆ రాజునికి సుందరశీలమానది ఏమనుకున్నాడు మరి ఆనాడు ఆ చిన్న బిడ్డ వెనుకన కళ్ళవది బిడ్డ పోను పోను వెనుక తిరువతిలో ఒక నరసింహంలో ఒక భగవంతుడు మెచ్చి వందమైన కొడుకు సంతర్పణ మీ తోడు మీకు ఒక తమ్ముడు అని ఆ మాట చెప్పినాక మరి నా భార్య కొన్న బలగం లేదు అక్క ఇళ్ళల్లో బలగం లేదు అరే ఇప్పటికప్పటికల్లా ఒక్కదాల జీవుల 10 రూపాయల కొత్త లేకున్నా పాలల దీవన్న ఉండాలట నా బాలు బలగం నాకెవరు లేక బాయనా ఇవాళ నేను నా భార్యను తీసుకున్నాడు అయ్యో దాసుల చేతులు పెట్టిపోతానా అని దాసి వాళ్ళ చేతులు అయ్యరా బిడో దాసులారా అదే అన్న సరే అయ్యయ్యో ఆనాడు రాదు ఒక మాట ఏమంటాడు సుందర సీల మహారాజు అయ్యో నాకు నారాయణుడా దాసుల పేరు పెట్టి దాసుల వెలిసి వెనకడు వాళ్ళ చేతులు పెట్టి ఇక నేను వెళ్ళిపోతా నా భార్య అడవిల్ల బాల సుందరి ఏమిని అయ్యే దాసులారా
కాయల్లా దాసిలా గుమ్మిల్లా సిరా కూరదా సిల్ల కుండల్లా సిన్ని ఉంటుందా సిన్ని ఉంటుందా నీ గొంతుగా దాసిలా అమ్మో వరి వచ్చే మిషన్ వచ్చాటేనా మరి ఏందయ్యా ఊకే దాసి దాసి అంటాను ఏందయ్యా గట్ల కాదమ్మా నీ పేరు నా చెప్పినవా ఓహో నా పేరు నీకు తెలియదా అందుకనే దాసి దాసి అందుకోరానికే నా పేరు నీకు తెలియదా ఓ నా పేరు హారతి కర్పూరము అంటారయ్యా అమ్మర కొడుకు అంత పొడుగుంటది ఆ పేరు ఉంటది 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 అంతేనా అవునయ్యా కానీ దాసే ఒక మాట ఏ మాట ఏంటి అన్నవా ఈ అల్లుడే మరి నీకు ఏడాది 200 రూపాయలు జీతం పని పేరు 200 ఇస్తే ఎందుకే ఏందయ్యా ఏళ్ళు రేపు ఆటలు అట్లా ఇట్లా 1000 రూపాయలు పట్టుకొని ఎట్లా గుత్తనట్టు పోయిన కాడ వాళ్ళకు తంసాపులట మిర్చిలట కొడుకుడు బజ్జీలు కూడా ఇస్తారు వాళ్ళకి ఏది గుర్తున్నట్లే వెనకాడ కొడుకుడు బాధ్యులు కూడా ఎప్పుడు సోమవారం ఉన్న సోమవారం ఇస్తారు అరే సోమవారం అయితే వాళ్ళ మొబైల్ తెచ్చుకుంటే ఇంటికి స్టఫ్ కు అంటే అట్లా కూడా వంచలేరు సరే ఒక మాట ఏమాటయ్యా ఇగో నా భార్య 2 జీవుల మనిషి పైన నేను పోతాను ఏం గతి అయ్యా 2 జీవులు అంటే జీవనో జీవత్తి నీకేనా ఇయ్యం అనుకోవాలి 2 జీవుల మనిషి నేనేమంటున్నా అయ్యా 2 జీవులు అంటే జీవనో జీవత్తం ఇంజన్ నడుతుంది ఇంజన్ కాదే పిచ్చిదానా ఇప్పుడు నా భార్య నీళ్ళు పోసుకున్నది పైలం రోజు పొద్దుమా రోజు పోసుకొని నీళ్ళు పాలు పోసుకుంటారా బిడ్డ పోసుకుంటారా లేకపోతే మందు పోసుకుంటారా నీ మందు గత్తర ఉంటా అన్ని బంద్ చేస్తాను మహిళా సంఘాలకి మందు బంద్ చేస్తలేదు అది బంద్ చేస్తే బతకరు ఆడలేనా కానీ దాసే గట్ల కాదే ఇప్పుడు నా భార్య పొట్టతో ఉన్నది పైలం ఓహో పుట్టతో ఉన్నదా నాకు అర్థమైంది పుట్టతో ఉన్నది కదా ఓ యూరియా బత్తును ఓ పురుగు బత్తు తెచ్చి చిక్కదల్ల ఏ కొలుసు బాగా ఇడుతుంది గట్ల కాదమ్మా నా భార్య ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఓహో ప్రెగ్నెన్సా మరి గట్ల కానీ నీళ్ళు పోసుకున్నా నాకు అర్థం కాదు కదా అది గట్ల కాదు సుందరదేవి కంటానే అంటానే గడియల మీద గడియలు కడతానే గర్భిణీ పడబట్టేనా నా పరంగా దాచి వాళ్ళ దగ్గర పిలిచిందో మా దాసులారా నిమ్మ పూలని మా గుప్పియో పూలని మా గుప్పియో నిమ్మ పూలని మా గుప్పియో పూలని మా గుప్పియో నీళ్ళల్లో బాతులు అయినట్టు పోతారా అని మన మొదలు మనమే
మనమేం పోతాం మన సమ్మక్క గద్దెల వాళ్ళ గద్దెలు పోయినాయి, మీ గద్దెలు లేలే. మీ గద్దెలు ఊహించి బొత్తు పెట్టి ఊరికొస్తే మీకు ఎక్కడ సందుంటే అక్కడ ఎక్కుతాయి. నువ్వైతేనే ఒత్తుకతో ఊహిస్తావురా గద్దెలు అయితే ఎక్కుతాయి అట్లా అట్లా రాయి తల్లికి 9 గడియలు ఏమైతుందావా అవుతుంది అంత కాళ్ళ గుంజినట్టు అవుతుందా అవుతుంది కదా ఓంతికి వచ్చినట్టు అయితే లేదు అవుతుంది ఊరంతా గిర్ర దిగినట్టు అయితే లేదు కళ్ళే తిరుగుతాయమ్మా అంత బొక్కలు నీకుపోవటట్టు అయితే లేదు పక్క పక్కలన్నీ కడుపులో అంత పందులు పడినట్టు అయితే లేదు అంతే పొరగాలు కొడుతారు అదేనవ్వా అంత గీగినట్టు అయితే లేదు గోకుడని అవుతుందో అవుతుంది తినంగా తీపే తనంగా కష్టమే చేస్తారు కూర్చున్నాము ఉన్నట్టు సాడు పోయే వాళ్ళ తాడు దెబ్బ వాళ్ళ ముళ్ళ ఎక్కువ పెట్టాను కూర్చున్నాం మందరం మాకను సుధనం గోలని గట్టపడే వాళ్ళకా చూడ మంచి కూడా బాధ్యను ఓ మీకే అల్క అవుతుంది విప్పులాడి తాగి 5 నంబర్లు వేసుకుంటే అల్క కాదా వాళ్ళ మచ్చది ఎందుకు ఇక నాకు కంటే ఇచ్చేదల కానుపు ముగ్గురు ఉడుకులా కన్నా నాకేందవా మా ఇలా కొడుకులు అతవా పెళ్లి చేసి అన్న కూర్చోవయ్యా నేను అంటదా కానీ పోతానా అంటే పోతావా పోసేది ముందంటే ఉన్న కూర్చోవాలి కొడుకున్నా జోలికైనా మీ బాబు సంసారం వెళ్ళాలని నీకు పెళ్లి చేసిన 3 పిల్లలు ముగ్గురు ఉడుకులా కన్నావా నా పెద్ద కొడుకు కడుపులు ఉన్నప్పుడు 7 కిలోలు అరుణుడావా 7 కిలోలు 2 కిలోలు అయితే ఆఫీసులు అయితే అవస్థలు అయితే 7 కిలోల పొలగడు మోసిన కలవాలి లోపలికి పోతావా ఏ పల్లె అవునా పోరడు పాడ 7 నెలలకే తనకు వచ్చిండావా కిలో నెలకు కిలో పెంచిన వాడు పోతాడా లోపల ఆగలే ఆయనే ఓ నేను నా కడుపు ఉన్నప్పుడు ఫస్ట్ ములుగునూరు కేసు హాస్పిటల్ అప్పుడు ముందుగారు ములుగునూరు కేసుకొచ్చిళ్ళు ఆడ పట్టే డాక్టర్లు ఆనించాలి అనుకోకుండా తీసుకొచ్చి ఆడ కూడా పట్టే డాక్టర్ ఆనించాలి 5 రోజులు కొట్టిండవా ఆడ కూడా పట్టలేదమ్మా ఆడ కూడా పట్టలేదు ఇక నా అమ్మవాడు బాగా తిప్పలవాడి ఓ నన్ను 5 రోజులు కొట్టిండవా పట్టిదానే ఆడ కూడా పట్టలేదు వాళ్ళకేం పుట్టింది ఏమో నా అత్తాలు సూత్తాలు పోతాలు వాళ్ళకేం పుట్టిందో ఇక నేను అనుకున్నా కదా వాళ్ళ వాటకు నా సాడి అని ఇంటికి వచ్చిన మంచి చేసుకొని నేను కూర్చున్నా నా మోడు పిల్లి కూడా ఆయన చూస్తాడు నువ్వు బాధపడాలి కానీ ఓ ఆయన రంది ఆయనకి లేదా చిన్న పానమైన పెద్ద పాన పోతే ఆయనకు లేదా ఆయన రంది ఆయనకున్నది ఇక నేను అనుకున్నా కదా అప్పుడు కొత్త పిల్లలు 500 తీసి పోసి డబ్బులు పెట్టినావా అది తీసి ఆయన చేతిలో పెట్టిన ఉరుకురు కన్నా వయసుకు ఒక రాసా ఫుల్ పడలు తెమ్మన్నావా తెచ్చినాడా పెట్టిండు మూత తీసి మూత కాడ పెట్టిండు కంటే బాటిల్ ఒడిసింది బాడు పుట్టిండవా బాటిల్ ఒడిసింది బాడు పుట్టింది అల్లగా అయింది ఓ చిన్న ఆప్షన్ లేదు ఓ పెద్ద ఆప్షన్ లేదు 800 ఎక్కడికి వచ్చినాయి 50,000 తప్పించినాం మంచిగానే అబ్బో నయమే ఇక దానివి ఒకటి కన్న
మంతు కొలగంగా చేతికి నా పరంగి దాసులు పోయి మంత్రసాని వాడంగా మంత్రసాని దొరుకుని వచ్చిండు మంత్రశిలకం అందించానమ్మ అమ్మలారా అమ్మలారా రండి బిడ్డ ఉదాసులారా అమ్మలారా అమ్మలారా రండి బిడ్డ ఉదాసులారా అమ్మలారా అమ్మలారా రండి బిడ్డ ఉదాసులారా అమ్మలారా అమ్మలారా రండి బిడ్డ ఎదరంగుల పిల్లమ్మ ఎదరంగు కెచ్చకొట్ట ఎదరంగుల పిల్లమ్మ ఎదరంగు కెచ్చకొట్ట అర్జునుడు మానవ అనిపిస్తారా బెల్లం పుట్టింది చెల్లె అవ్వకు మొగడే కాదే అన్నదాకా పోరి అవ్వకు మగ పిల్లగాడా నాలే అదేనే మగ కొడుకేనే అదే అడవిలో పుడితే ఇక అడవిలో పుడితే కోడలో హాస్పిటల్ ఉంటది అత్తనే హాస్పిటల్ ముందట ఉంటది కసను పెద్దవాళ్ళు చూసి బిడ్డ నీ కోడలకు కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిందంటే ఒక్కవేళ బిడ్డ పుట్టింది అనుకో అత్తగాళ్ళు అడివి ముఖం అంతా పెంటకు పెట్టినట్టు పెట్టి అయ్యో ఏ పిల్లే అయ్యో ఏ పిల్లే నా కొడుకు గంట పుట్టింది పోరుపు అడగాను పోయేటప్పుడు 20 లక్షలు ఉంటుందో 30 లక్షలు ఉంటుందో అని ముఖం అంతా పాసాడు పెట్టినట్టు పెట్టి అంత తీసుకురా చెప్తారా పిల్లే అని అంటారు. అదే మోపరాడు ఒక్కవేళ కొడుకు పుట్టిండు అనుకో నా ఎండి కొండలు నా పవిడి కొండలు నా చక్కెరి కొండలు నా కొత్త పిచ్చలు నా పాత పిచ్చ ఏమంతా ఏమంతా మనుషులు అవుతారు కొత్త పాత ఉంటా నీకేమేరకు అక్క కొత్త పాత అంటే కొత్త అంటే పుట్టినాక 6 దాకా తొట్లే చూపుతాంటే కొత్తగా ఉంటాయి. ఇక 6 నెలలు అయినా కంబాడుతా అంటే మట్లకెళ్ళి లాగిళ్ళకి వెళ్ళిపోతుండ పాత కావా తల్లి మేల పిల్లవాడు దాని పుంజ కొడుకుని ఎత్తుకోని దాతలు రావాలి ఏ తీరా అబ్దులమ్మా
వచ్చినారు ఆ పుట్టిన కొడుకు ఎత్తుకొని రాను ఎప్పుడు తల్లి వేడి నీ గర్భవాసం అంత చక్కని కొడుకు పుట్టినావా అక్కడ